అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. చూడండి, ఇది ఆ జాకెట్ అయితే నేనే కుట్టిన. నాకు మళ్ళా 2 జాకెట్లు ఇచ్చిండ్రు. మొన్న 2 కుట్టించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 2 కుట్టించుకున్నారు. చూడండి, జాకెట్ కొలత. ఇప్పుడు టేప్ కొలత చెప్తా. ఇవి నేను అన్నీ టేప్ తోటి కొలుసుకొని ఇక్కడ మీకు పెట్టిన రాసిన. చూడండి, వీడియో లాంగ్ వీడియో అవుతుంది బాగా అని చూపెడతాను మీకు. చూడండి, 15 ఇంచుల మీద ఒక గీత ఉంది. ఈ కప్పెత్తు 15 బాగుంది. ఈ కప్పెత్తు 9 ఇంచులు పెట్టిన. ఈమె మొత్తం జాకెట్ కొలత 36 ఇంచులు. 36 ఇంచులకు ఇక 9 ఇంచులకు ఈడ మార్క్ వేసిన. చూడండి, ఈ చంక ఖర్చుకు 2 ఇంచులు విడిచిపెట్టిన. ఖర్చుకు 1/2 ఇంచు, ఇటు ఖర్చుకు 2 ఇంచులు విడిచిపెట్టిన. ఇగో 9 ఇంచులు ఉంది. ఇగో ఇటు 7 ఇంచులు ఉంది. అంటే మనము కట్ చేసుడు ఇట్లా కట్ చేయాలి. ఇంత ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకోవాలి. అందుకనే నేను గీసి పెట్టిన. చూడండి, మనం కుట్టడాలకు ఈ కుట్టుకు రావాలి. కట్ చేసుడు దీనికి కట్ చేయాలి. అందుకనే మనకు ఇట్లా వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుడు ఈ గీత కట్ చేయాలి, కుట్టుడు ఈ గీత కుట్టాలి ఇట్లా. అందుకనే 1/2 ఇంచు కొంచెం కొంచెం ఎక్కువనే పెట్టిన. చూడండి, మనం ఎందుకంటే చంక కుట్టంగా కూడా మళ్ళీ రౌండ్ కట్ చేస్తాం కాబట్టి కొంచెం అంతే, ఒక గింత అంత. ఇగో గింత ఎక్కువ పెట్టిన. గింత మనం చంక కట్ చేయంగా కట్ చేస్తాం కదా. వెనుక కప్పెత్తు 6 ఇంచులు పెట్టిన. వెనుక గల్ల 8.5 వచ్చింది. 8.5 ఈ 1/2 ఇంచు కుట్టడానికి ఖర్చుకు మనకు మొత్తం కలిసి 9 ఇంచులు వచ్చింది. 6 9 15 ఇంచులు. ఇప్పుడు నేను కట్ చేస్తా. చూడండి, చూడండి, 3 ఇట్లా చంక రౌండ్ అయినా గల్ల రౌండ్ అయినా చూడండి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మనకు మంచి కుదురుతుంది జాకెట్. నేను ఎప్పుడైనా ఇట్లా వేస్తా. ఈ బొద్దులు ఇటు మొక్కను ఉంచాలి, ఈ మడత మన మొక్కను ఉంచుకోవాలి. ఇట్లా ఈ 2 మడతలు మలిచినాం కదా, ఇది మన మొక్కను ఉంచుకోవాలి. ఈ కోరంచు ఉన్నాయి కదా, ఈ కోరంచులు అటు పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనం కోరంచు మొక్కన ఇప్పుడు ముందటి భాగం కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు
ఇక్కడికి ఉంది కదా, మనం ఇట్లా మలుచుకోవాలి. ఎంత మలుచుకుంటాం మనము? 2 ఇంచులు మలుచుకున్నాం. 2.5 మలుచుకుంటే సరిపోతుంది. 2.5 మలుచుకోవాలి. కరెక్ట్గా 2.5 మలిచిన చూడండి. మీరు ఇగో 2.5, ఇది 2, ఇది 1/2 ఇంచు, 2.5 ఇంచులు మలిచిన. దానిలో 6 ఇంచులు ఉంది ఈ అమ్మది. ఎక్కువ కస్టమర్ని అమ్మ అని పిలుస్తా కాబట్టి అమ్మ అని అనేసిన. మా ఇంటి ముందే ఉంటుంది ఈమె. ఈ 1 ఇంచు విడిచిపెట్టిన, ఇగో ఇక్కడికి వచ్చింది. మనం ఎప్పుడు ఉక్సు పట్టే కొలుసుకోవాలి. ఇట్లున్నా కూడా ఉక్సు పట్టే కొలుసుకోవాలి. ఇగో సేపు పట్టి ఇక్కడికి వచ్చింది. ఇక మనం గింత ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గింత ఇక్కడ కుట్టడానికి డాటుకు, ఈ గింత దీనికి. ఇప్పుడు మనం గింత ఎక్కువ పెట్టినాం కదా, ఈ డాటుకు కుట్టడానికి. మనం ఎప్పుడైనా కాజా పట్టి కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఉక్సుల పట్టి కొలుసుకోవాలి మనము. ఇగో మీరు చూడండి, ఇగో మలిసిన కాడికి కరెక్ట్ వచ్చింది. ఇగో లూజ్ లేకుండా టైట్ లేకుండా ఇక్కడికి వచ్చింది. ఇట్లా మలుచుకోవాలి. కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. మనకు దీంతో పని లేదు. మనం ఇక చంక ఇట్లా కాడ చేస్తే సరిపోతుంది. చంక రౌండ్ కూడా బాగా తీయనవసరం లేదు. మిషన్ కుట్టడానికి కారణం చిన్నపిల్లలు. నాకు అప్పుడు చిన్నపిల్లలు అయితే కుట్టడానికి అన్నీ ఆ పిల్లలు ముందట వేసుకొని కుట్టుతా అంటే ఒకసారి పాపం పని చేయించుకోవడానికి వచ్చి అలా కడుపు చల్లకుండా నాకు ఏంది మేస్త్రి ఇట్లనే పాపం కష్టపెడతాను అమ్మను అని మంచిరాలు తీసుకుపోయి నాకు మిషన్ కొనిచ్చిండు. పని చేసి ఇట్లా సోపాలు చేయించుకున్నారు వాళ్ళు మన ఇంటికాడ. ఆ సోపాలు చేయించుకుంటే ఆ సోపాలు చేసినప్పుడు ఇక పైసలు ఆగబట్టుకున్నారు. నేను ఇట్లా టకటక కట్ చేస్తుంది అనుకుంటానులా. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ గీస్తా. చూడండి,
ఇంతే. రౌండ్ అయితే వచ్చేసిందా చూడండి. ఇక నేను ఇట్లనే కట్ చేస్తా. ఇప్పుడు చేతులు కట్ చేద్దాము. ఆయన కొని చిండు. నేను నేర్చుకున్న మిషన్ కూడా మండల ఆఫీస్లో నేర్చుకున్న మిషన్. దాంతో పని చేయగలుగుతున్నా. మీరు కూడా నేర్చుకోండి. మీకు కూడా ఇంత సహాయపడుతుంది. దేనికైనా మిషన్ కుట్టేస్తే రూపాయో ఆటానో వచ్చినా కూడా ఇంట్లోకు ఎంతో గొప్ప మనం చేసుకుంటున్నామంటే, పని చేసుకుంటున్నామంటే, మన పని మనం చేసుకుంటే మనకు తప్పేం లేదు. మనం బయటికి పోయి సంపాదించుకొచ్చిన దానికంటే మనం ఇంట్లో చేసిందే మనకు సరిపోతుంది. ఎవరైనా ఖాళీ ఉండకుండా అందరూ మంచిగా మిషన్ అయిన కుట్టుకొని పైసలు సంపాదించుకోండి. చెయ్యి పొడవు 10 ఇంచులు. ఈ చెయ్యి కంటే ఈ చెయ్యి 10 ఇంచులు ఉంది. ఈ చెయ్యి కంటే 1 ఇంచు ఎక్కువ పెట్టు అన్నది. ఇప్పుడు మనం పదకొండు ఇంచులు పెడదాము. 11 ఇంచులు పెడితే ఒక 1/2 ఇంచు ఉంటుంది. మన ఖర్చులు పోగా ఈ ఖర్చుతోటే కొలిసిన నేను 11 ఇంచులు. మూడు ఇంచులు తీసుకుందాము ఖర్చు. పది ఇంచులకి వెళ్ళి 3 ఇంచులు ఖర్చు తీసుకోవాలి మనం. చూడండి, ఎందుకంటే ఇది మనం ఖర్చు కట్ చేయంగా పోతుంది. ఎందుకు నేను కుట్టంగానే కట్ చేస్తాను. జాకెట్ మనం మీ క్లాత్ అంటు పెట్టినప్పుడే నేను కట్ చేస్తాను. కొంచెం చూపెడతాను మీకు ఖర్చుకు. ఇది సేప్ పట్టీలు ఇగో కుట్టడానికి ఇటింత పోతుంది, ఇగో ఇటింత పోతుంది. ఇక బరాబరి ఇది ఉంటుంది. ఇంత పెద్దగా ఎందుకు కట్ చేసిందంటే ఇది ఇది వెడల్పు ఉంది బాగా. ఇది వెడల్పు పెట్టించుకుంటారు వాళ్ళు. ఇది వెడల్పు ఉంది అన్నమాట. అందుకనే ఇది వెడల్పు పెట్టిన సేప్ పట్టి. చూడండి,
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా చెప్పేది ఉంది, తర్వాత వీడియోలో చెప్తా.